బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల ఆయన నటించిన ఐ వాంట్ టు టాక్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చిత్ర బృందానికి అభిషేక్ ధన్యవాదాలు తెలిపారు. దర్శకుడి వల్లే తాను తండ్రి పాత్రలో ఒదిగిపోయానని తెలిపారు. అనంతరం ఆయన తన భార్య ఐశ్వర్య రాయ్ గురించి పరోక్షంగా మాట్లాడారు. తోటి నటుడు, షో హోస్ట్ అయిన అర్జున్ కపూర్తో సరదాగా మాట్లాడారు. ఉత్తమ నటుడిగా నేను అందుకున్న తొలి అవార్డు ఇదే. ఈ అవార్డుకు నేను అర్హుడినని భావించిన ఈ కార్యక్రమం నిర్వాహకులకు, న్యాయ నిర్ణేతలకు ధన్యవాదాలు. దర్శకుడు సుజిత్ సర్కార్ వల్లే నేను ఈ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేయగలిగాను. ఆయన ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించారు కాబట్టి ఈ పూర్తి క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. ఈ సినిమాలో నాకు కుమార్తెలుగా నటించిన అహిల్య పెరెల్తో దీనిని పంచుకుంటా. తోటి నటుల నుంచే ఎంతో స్ఫూర్తి పొందుతూ ఉంటా. ఆయా చిత్రాల్లో వారి నటన చూసి వారిలా నేను కూడా చేయాలని అనుకుంటూ ఉంటా. నన్ను నేను ఉత్తమంగా మార్చుకునేందుకు వారు ఎంతగానో తోడ్పడుతున్నారు అని అభిషేక్ బచ్చన్ తెలిపారు. అక్కడే ఉన్న అర్జున్ కపూర్ మాట్లాడుతూ, నేను మీతో మాట్లాడాలి అంటూ ఎవరు ఫోన్ చేస్తే నీకు కంగారు వస్తుంది అని ప్రశ్నించాడు. దీనికి అభిషేక్ నవ్వుతూ బదులిచ్చారు, నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు ఇలా ప్రశ్నిస్తావు. ఒక్కసారి నీకు పెళ్ళి అయితే ఈ ప్రశ్నకు నీ వద్ద కూడా ఒక సమాధానం ఉంటుంది. భార్య ఫోన్ చేసి మీతో మాట్లాడాలి అంటే అసలైన గందరగోళానికి గురవుతావు. ఆ ఫోన్ కాల్స్ ఒత్తిడికి గురి చేస్తాయి అంటూ సరదాగా బదులిచ్చారు. సుమారు 17 ఏళ్ల క్రితం అభిషేక్, ఐశ్వర్యకు వివాహం జరిగింది. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికీ పరోక్షంగా పలుమార్లు స్పందించారు. అయినప్పటికీ ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. कौन है वो शख्स जब वो कहते हैं अभिषेक आई वांट टू टॉक तो आप स्ट्रेस में आ जाते हैं? नहीं, मैं तो बात नहीं कर रहा हूं. तुम्हारी शादी नहीं हुई है ना अभी तक? हाँ, जब हो जाएगी you'll have the answer for that. When you get a call from the missus and she says I want to talk, you know you're in trouble. Yeah, so yeah, that's it. I think that is the last and